ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः క్లాస్లో సెకండరీ గురించి లౌకికం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా మాస్టర్ మౌర్య గారు, మాస్టర్ కుత్బుమి గారు ఫస్ట్ అండ్ సెకండరీగా పనిచేస్తున్నారని, ఈ లౌకికం ఉంటున్నది సెకండరీ ఆస్పెక్ట్ గా మాస్టర్ కుత్బుమి గారు అందిస్తున్నారని ఈ విషయాలను కూడా చదువుకున్నాం మనం. తర్వాత ప్రేమ అనేటువంటిది సంకల్పం యొక్క స్వరూపముగా మనం తెలుసుకున్నాం నిన్న. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకున్నాం. It is here that the wonder of the work of Christ, the Lord of love, emerges into our consciousness. So, క్రైస్ట్ ప్రిన్సిపల్ అన్నటువంటిది, ప్రేమతత్వం అంటున్నది మనకి అది వ్యక్తంలోకి వచ్చేటువంటిది ఏంటంటే సెకండరీ ఆస్పెక్ట్ ద్వారా. అదే మనం విష్ణువు యొక్క ఆస్పెక్ట్ గా మనం చెప్పుకుంటాం. మన పురాణాలుగా చెప్పుకున్నప్పుడు విష్ణువు యొక్క తత్వం మనకి దర్శింపడాలి అంటే ప్రేమతత్వం అన్నటువంటిది మనం దాని యొక్క ఇదిగా మనం చెప్తాం. గురించి అమ్మవారు అయ్యవారు విష్ణువు యొక్క హృదయంలో లక్ష్మీదేవి ఉన్నట్లుగా మనం చిత్రీకరిస్తాం. అంటే ఏంటంటే అక్కడ అది వృషభ రాశిగా చెప్పబడినప్పుడు అలా చెప్తాం. సెకండరీ ఆస్పెక్ట్ గా చెప్పినప్పుడు విష్ణువు ప్రేమ అన్నటువంటి చిహ్నంగా మనం చెప్తాం. అంటే పైన ఉన్నటువంటి నారాయణుడి యొక్క వ్యక్త స్వరూపముగా దిగి వచ్చినప్పుడు దాన్ని విష్ణువు అంటాం. సో అలా వచ్చినటువంటి తత్వాన్ని సెకండరీ ఆస్పెక్ట్ గా మనం చెప్తున్నారు. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం చేత సృష్టిని స్థితికారకుడుగా విష్ణువు వర్తిస్తున్నాడు ఈ సౌరమండలంలో. కనుక ఇదంతా కూడా ఈ రకంగా ఇది ఎస్టాబ్లిష్ ఇది రకంగా మెయింటైన్ అవ్వబడటం అంటున్నది. అంటే వాటిలో ఉంటుండే ప్రేమతత్వం చేత ఇదంతా మెయింటైన్ అవ్వబడుతుంది. సో ఈ రహస్యాలన్నీ కూడా మనం చాలా వరకు మనం కాస్మిక్ ఫైర్లో మనం వివరించుకున్నాం. ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రెపల్షన్ అంటుండే దాన్నిగా అక్కడ మనకి పరిచయం చేశారు. సో అదే విషయం ఇక్కడ సెకండరీ ఆస్పెక్ట్ ద్వారా క్రైస్ట్ ప్రిన్సిపల్ అంటుండేది ఇక్కడ వర్తిస్తోందని చెప్తున్నారు. హీ మేక్స్ ఇట్ వెరీ క్లియర్ దట్ this law which he demonstrated was an aspect of the will functioning through the medium of the secondary, the powerful love released into the world. The powerful love అని అంటే మామూలు ప్రేమ కాదని అది చూపించినటువంటి చాలా లోతైనటువంటి ప్రేమ. అది ఎక్కడదో క్రైస్ట్ ప్రిన్సిపల్లో పనిచేసినటువంటి ప్రేమ ఏంటంటే ఇక్కడ లోపల లోతుల్లో ఉన్నటువంటి ప్రేమ. ఏంటి లోతుల్లో ఉన్నటువంటి ప్రేమ అంటే ఎన్నో జన్మల నుంచి మనము వాడు జన్మలు ఎత్తుతూ ఉన్నాం. వాడికి మనకు ఒక కార్యకారణ సంబంధం అంటున్నది ఒకటి వర్తిస్తుంది. బాగా తెలుసుకోవాలి. సాధనలో ఉన్నటువంటి వాళ్ళు మన చుట్టూతో అనేక మందితోటి మనకి సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఈ సంబంధ బాంధవ్యాలు ఏర్పడటంలో మనం ఇది దేని చేత ఏర్పడుతున్నాయంటే ఒక కార్యకారణ సంబంధం అంటున్నది ఒకటి వర్తిస్తుంది. ఒక నార్మల్ లెవెల్గా చెప్పుకున్నప్పుడు మన యొక్క పూర్వకర్మ అంటున్నది ఒకటి మనని గైడ్ చేస్తుంటుంది. కొంచెం బ్రాడ్గా చెప్పుకున్నప్పుడు మన యొక్క ప్రపంచంలో ఒక కర్మ అంటున్నది ఒకటి పనిచేస్తుంటుంది. నేషనల్ కర్మ అన్నారు. ఇలా చాలా ఇది ఉంది.
సో వీటి చేత మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి మనకి ఒక సంబంధం అంటున్నది ఏర్పడుతుంది. ఈ సంబంధం అంటున్నది ఏర్పడినప్పుడు మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే, మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి కక్ష కన్నా ఒక కొత్తమైనటువంటి కక్షలోకి వాళ్ళు అడుగు వేసేటటువంటి భాషణ అనండి లేదా కార్యక్రమం అనండి, అలాంటిది మనం అందించడం అంటున్నది దాన్ని ఏమన్నారంటే లోతైనటువంటి ప్రేమకు చిహ్నంగా చెప్తారు. వాడు ఏదో వాడు పలానా ఏదో మంచినీళ్ళు అడిగాడు, మంచినీళ్ళు ఇచ్చాడు, అక్కడ ఏం విషయం లేదు అక్కడ పెద్దగా దాంట్లో. కానీ వీడు లోతైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వాడు చేసేటువంటి పని కానీ వాడు మాట్లాడే మాట కానీ ఇట్ క్యారీస్ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్స్. ఆ ప్రేమ అనేటువంటిది ఏం చేస్తుందంటే వాడు ఉన్నటువంటి కక్ష కన్నా వాడిని కొంచెం లోతైనటువంటి కక్షల్లోకి తీసుకెళ్తుంది. అది తీసుకెళ్లాలంటే ఎంతో ప్రేమగా వాడితో ఎదుటి వాడితో మాట్లాడాలి. మామూలు ప్రేమ సరిపోదు. పరమ ప్రేమ రూప అని అన్నది సార్ నాలుగు అంత లోతైనటువంటి ప్రేమ అన్నమాట. ప్యూర్ ప్యూరెస్ట్ కన్యారాశిలో ఉండేటువంటి ప్రేమ. అంతటి ప్రేమ కలిగి ఉండి వీడు ఈ యొక్క కార్యక్రమం అటువంటి చేస్తుంటారు. దాన్ని ఏమన్నారంటే అది వీడు చేస్తారు. దాన్ని కాస్మిక్ లవ్ అన్నారు దాన్ని. సో చోట్ల సృష్టి అంటే దేని చేత ఏర్పడుతోంది, దేని చేత ఇదంతా రూపం నిర్మాణింపబడింది అన్నటువంటి ప్రేమ వీడికి దర్శింపడాలంటే వీడి చుట్టూతో ఉన్నటువంటి వ్యక్తులతోటి, వస్తువులతోటి, విషయాలతోటి క్యాజువల్గా ఉండడం అంటున్నది అస్సలు పనికిరాదు. చాలా లోతైనటువంటి ప్రేమ అంటే ప్రేమ ఎక్స్ప్రెషన్ కన్నా లోపల వీడికి చాలా ప్రేమ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ కోర్స్ ప్రతివాడు మామూలు ప్రేమ ఉన్నటువంటి వాడు మంచినీళ్ళు తెచ్చిస్తాడు, వీడు మంచినీళ్ళు ఇవ్వచ్చు, మీకు కనబడేంత వరకు అంతవరకు ఒకటిగానే ఉంటుంది. కానీ వీడి ప్రేమ చాలా లోతైనటువంటి ప్రేమగా ఉంటుంది. ఆ ప్రేమ అనేటువంటిది ఎందుకు ప్రేమ అంటే కారణం ఏం లేదండి అంటాడు. దెర్ నో రీజన్ వై వీఆర్ లవింగ్ ది నైబర్స్ అంటుండేదిగా ఉండాలి ఆ ప్రేమ. కారణం లేనటువంటి ప్రేమగా ఉండాలి అంతే. మన దగ్గర నుంచి వాడు తీసుకుని వెళ్ళిపోతున్నా సరే వాడితోటి ప్రేమ భావంలో ఎటువంటిది అసలు చేంజ్ రాకూడదు. మనం వాడు ఈయన్ని శిక్షించారు, కొట్టారు, ఏం చేసినా సరే ప్రేమలో ఏమైనా మారిందా భావం? ఏమీ మారలేదు. మన చుట్టూతో ఉంటుంటే వాళ్ళు ఎంతో ప్రేమగా ఉంటున్నారు, మనం వాళ్ళతో ప్రేమగా ఉంటున్నాం. లేదా వాళ్ళు మామూలుగా ఉన్నారు, మనం ప్రేమగా ఉన్నాం. ఇది ఈ రెండు స్థితులు. మూడో స్థితికి వచ్చేవాడికి వాడు ప్రేమగా ఉండట్లేదు, అయినా మనం ప్రేమగా ఉన్నాం, అది మూడో స్థితి. నాలుగో స్థితికి వచ్చేవాడికి వాడు మనని అసహ్యించుకుంటున్నాడు, తిట్టుకుంటున్నాడు వాడు, అయినా వాడు మన దగ్గర మందుకు వచ్చాడు, వాడికి మందు అవసరమైంది, అయినా నువ్వు మందు ఇవ్వగలుగుతున్నావు ప్రేమగా, అది చూసుకో. ప్లస్ ఫోర్త్ స్టేట్ వాడు మన బయటికి వెళ్తే చాలు బండ బూతులు తిడతాడు, మన గురించి చాలా నెగిటివ్గా మాట్లాడేస్తాడు అందరి దగ్గర. దట్స్ ఫైన్. కానీ వాడు మన గుమ్మంలోకి వచ్చి నాకు తలనొప్పిగా ఉంది మందు ఇస్తావా అని ఇచ్చాడు. నువ్వు అందరి దగ్గర ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అసలు నీ సంగతి అని మాట్లాడతామా? లేదా వాడి మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమతో వాడికి తలనొప్పి తగ్గాలి మనం మందు పట్టడం వాడి చేతిలో పెడతామా? దిస్ ఇస్ ఎ టెస్ట్ ఫర్ ఎ డిసైపుల్. సో పరిపూర్ణమైనటువంటి ప్రేమ మాత్రమే మనకు ఉండాలి అంతే. వాడు మందు పొట్లం అడగడం మన ఇంటికి వచ్చాడు, మనం మందు పొట్లం వేయడానికి మనకేంటి? అది ఏదైనా ఉంటే మనకి ఏమైనా వేరే భావములు ఏమైనా ఉంటే మనం సాధన పనికిరాం. ఫస్ట్ అది తెలుసుకోవాలి. వాడు పనికొస్తాడా లేదంటే వాడికి సంబంధించింది, మనం పనికొస్తాం లేదా మనకు సంబంధించింది. వాడు మన బయటికి వెళ్తే వాడు తిట్టుకుంటున్నాడు కదా అని మనం మంది ఇవ్వడానికి వాడికి మనకి అబ్జెక్షన్స్ ఉంటే మనం పనికిరాం సాధనకి. అయినా వాడి మీద ఎంతో ఆ స్థితి దానికి ఇంకా లోతుగా వెళ్ళాలి. ఇంకా లోతుగా వెళితే అక్కడ ఉంటుంది ఆ ప్రేమతత్వం. అది చెప్తున్నారు ఇక్కడ. రిలీజ్డ్ ఇన్ టు ద వరల్డ్ ది కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్. అగైన్ ద త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డివైన్ విల్ కెన్ బి సీన్ ఫంక్షనింగ్ త్రూ ద సెకండ్ రే. అది త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద విల్. ఈ విల్ ఆస్పెక్ట్ అంటున్నది ప్రేమతత్వంలో మూడుగా తెలియబడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మూడుగా తెలియబడుతూ ఉంటుంది. అదేమిటో అది చెప్తున్నాడు. ఫస్ట్ నెంబర్ 1, the will to initiate or to condition demonstration in Christ's work. సో will to initiate or to condition, ఏదైనా సరే సృష్టిలో ఒక కార్యక్రమం ఏర్పడాలిట, దాన్ని ఏమన్నట్టు will to initiate or to condition అంటే దానికి సంబంధించినటువంటి రూప నిర్మాణము అంటే జరగడానికి ఏమిటంటే దానిలో ఉన్నటువంటి ఆ రూపం దాల్చడానికి ఈ సంకల్పమునకు మధ్యలో ఉంది ఒకటి లింక్, దాని ఏమన్నారంటే ప్రేమ అన్నారు. దాన్ని ఆ విషయం చెప్తున్నారు. దాన్ని క్రైస్ట్ వర్క్ యాజ్ హీ ఇనాగ్రేట్స్ ద ఎరా
వేర్ ఇట్ బికమ్ పాసిబుల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ టు అపియర్ ఆన్ ఎర్త్. దాని చేత ఏమవుతుంది? కింగ్డమ్ ఆఫ్ గాడ్ విల్ అపియర్ ఆన్ ఎర్త్. దాని విల్ టు ఇనిషియేట్ అనాలి, ఆర్ టు కండిషన్ అనాలి. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటున్నది సృష్టిలో భూమండలం మీద నిర్మాణింపడటం. అంటే ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వమే రాముడు మళ్ళా రాజై భూమి మీద పరిపాలించాలిట అంటున్నది చెప్తారు మనకి. అంటే ఏమిటి? పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం అంటున్నది ఎక్స్ప్రెషన్లోకి రాబడటం భూమి మీద. ఇన్ రియాలిటీ దిస్ విల్ బి ఏ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద ఫ్యూజన్ ఆఫ్ ద టూ సెంటర్స్, హ్యుమానిటీ అండ్ ద హైరార్కీ. సో దీనిలో ఏం జరగాలిట అంటే మనకి భూమండలం మీద దైవం యొక్క సామ్రాజ్యం నెలకొల్పబడాలిట. అంటే ఏంటి? దైవం యొక్క సామ్రాజ్యం నెలకొల్పబడటానికి ఏం జరగాలి? ఇక్కడ దైవం దిగి రావాలి. దైవం దిగి రావాలంటే ఇక్కడ ఆ రకమైనటువంటి ఏర్పాటు చేసుకుని ఉంటే ఆయన వచ్చి పాఠం చెప్పి వెళతారు. ఆ రకమైనటువంటి ఏర్పాటు వీడి దగ్గర లేకపోతే వీడికి ఆ ఊరు వచ్చినా వీడికి పాఠం చెప్పకుండా వెళ్ళిపోతారు. అది తెలుసుకోవాలి. ఏర్పాటు చేసుకుని ఉంటే ఆ ఊరు వచ్చినటువంటి మాస్టర్ గారు వాడికి పాఠం చెప్పి వెళ్తారండి. వీడు రెడీ లేడనుకోండి, వీడి ఇంటికి రాడు. ఆ ఊర్లో ఏం పని ఉందో అది చూసుకుని వెళ్ళిపోతారు మాస్టర్ గారు. బాగా తెలుసుకోవాలి విషయం. ఎప్పుడు కూడా మన ప్రార్థన అన్నటువంటి చేసుకుంటూ ఉన్నప్పుడు మనం వీఆర్ రెడీ టు రిసీవ్ ద మెసేజ్, ద బ్లెస్సింగ్స్, ద ఇన్స్ట్రక్షన్స్, ఎవ్రీథింగ్. అదే మన గరుత్మంతుల వారు స్వామివారి ముందు ఉండేటువంటి పోస్చర్. సో అలా ఉండాలి ఎప్పుడు కూడా ఒక డిసైపుల్. సో ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ఆ దైవ సామ్రాజ్యం భూమండలం మీద నిర్మాణింపబడాలి అంటే హ్యుమానిటీ హైరార్కీ రెండు కూడా కలవాలండి. ఈ రెండు సెంటర్స్ భూమి మీద ఉన్నటువంటి రెండు సెంటర్స్ కలిసిపోవాలి. అప్పుడు సంబాళి నుంచి పురుషుడు దిగి వస్తాడు. హ్యుమానిటీ అండ్ ద హైరార్కీ, ఫ్యూజన్ ఆఫ్ ది టూ సెంటర్స్, హ్యుమానిటీ అండ్ ద హైరార్కీ. By fusion, I mean this complete reciprocal atonement. By fusion, I mean reciprocal atonement. It will inaugurate an era wherein, through increased capacity to see the vision and increased power to identify oneself with the vision, a race of men will be produced whose life expression will be that of love wisdom. వీళ్ళిద్దరూ కలిసిపోయేటికి ఒక చూడవలసినది మాత్రమే చూడగలగడం అనేటువంటిది శ్రీకృష్ణుడు మైత్రేయుల వారికి ప్రసాదించినటువంటి ఆఖరి ఆశీర్వచనం ఆయన ఇచ్చినటువంటిది. ప్రపంచంలో ఏది చూడవలసినదో అది మాత్రమే నీకు కళ్ళకు కనబడతాయి, ఏది చూడదలచాలో అది ఉండదు మీకు అని చెప్తాడు ఆశీర్వదిస్తాడు. సో కళ్ళల్లోతోటి ఏది చూడాలో అది మాత్రమే కనిపించాలి మనకి. చూడవలసినది చూసేటువంటి స్థితి కల్పిస్తాడు. సో అలా భూమండలం మీద ఈ హ్యుమానిటీ అండ్ హైరార్కీ వీళ్ళిద్దరూ కలిసిపోవడం చేత భూమండలం మీద ఒక కొత్త జాతి అనేటువంటిది రూపొందింపబడుతుంది. ఈ కొత్త జాతి ఏర్పడినటువంటిది ఏ చిహ్నంగా నడుస్తుంటుందంటే ఒకే ఒక పరతత్వం అనేటువంటిది భూమి మీద అవతారంగా దిగి రాబోతుంది. దానికై వీళ్ళందరూ కూడా సంసిద్ధులై అలా ఉండాలి. దట్స్ వాట్ వి ప్రే ఎవ్రీడే ఇన్ అవర్ మార్నింగ్ ఇన్వొకేషన్. ఆయన దిగి రావాలి, ఆయన వస్తున్నాడు. ఆయన వస్తున్నటువంటి దానికి మనం సంసిద్ధులమే ఉన్నాం. అందరం కూడా ఆయన ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చేయడానికి మనం సంసిద్ధులమే ఉన్నాం అంటున్న దానికి చిహ్నంగానే ఆ ప్రార్థన మనం చేస్తాం. సో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ హ్యుమానిటీ అండ్ హైరార్కీ వీళ్ళిద్దరూ కూడా కలిసిపోయి ఉండడం అనేటువంటి జరుగుతూ ఉండడం చేత ఏం జరుగుతుందంటే ఇంక్రీజ్డ్ పవర్ టు ఐడెంటిఫై వన్ సెల్ఫ్ విత్ విజన్. వీడికి ఎంతగా హైరార్కీకి దగ్గరగా వెళ్తున్నాడు అనేటువంటి దేని చేత తెలియబడుతుంటుందంటే వీడి యొక్క విజనరీ ఆస్పెక్ట్స్, వీడి యొక్క ఇంద్రియములన్నీ కూడా చాలా రిఫైన్ అయిపోయి ఉంటూ ఉంటాయి. అవర్ సెన్సెస్ షుడ్ బి మోర్ రిఫైన్డ్, మోర్ అండ్ మోర్ రిఫైన్డ్. అలా రిఫైన్డ్ అవుతూ ఉండాలండి మన సెన్సెస్. మన గురించి ఎవరు ఆలోచిస్తున్నా వాళ్ళకి మన నుంచి ఎనర్జీస్ పాస్ ఆన్ అవ్వడం అంటున్నది ఇందులో ఒక చిహ్నం. అంటే ఎలా ఉంటుందంటే వీడి సెన్సెస్ అన్ని రిఫైన్ అయినప్పుడు వీడి గురించి ఎవరైనా ఆలోచిస్తుంటే వాడి యొక్క మొదలు వీడి మనసు మీద పడుతుంది. వెంటనే వాడి చక్కగా హాయిగా సుఖంగా ఉండుగాక అంటుండే ప్రార్థన వీడి నుంచి భగవంతుడికి వెళ్తుంది. దట్స్ వాట్ హ్యాపెన్స్. సో ఈ సాధన అంటుండే చేసుకున్నటువంటి వాటిలో వీడికంటూ భావాలే ఉండవు. వీడి గురించి ఎవరైతే ఆలోచిస్తుంటారో వాళ్ళందరూ వీడి మనస్సుల్లోకి వస్తుంటారు. వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా హాయిగా ఉండాలంటే ప్రార్థన వీడి నుంచి చోట్లోకి వెళుతూ ఉంటుంది. సో ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే విల్ బి ద విజన్, ఏ రేస్ ఆఫ్ మెన్ విల్ బి ప్రొడ్యూస్డ్ హూజ్ లైఫ్ ఎక్స్ప్రెషన్ విల్ బి దట్ ఆఫ్ లవ్. సో భూమి మీద ఒక రేస్ అనేటువంటి వాళ్ళు ఏర్పడి ఉంటారు.
వాళ్ళు కేవలం ప్రేమ జ్ఞానం అనేటువంటి యొక్క చిహ్నముగా వాళ్ళు భూమి మీద వర్తిస్తుంటారు, వెలుగులుగా భూమి మీద జీవించుతుంటారు వాళ్ళు. దిస్ ఇస్ వాట్ ద విల్ టు ఇనిషియేట్. ఫస్ట్ పాయింట్ చెప్పారు నాకు. నౌ సెకండ్ పాయింట్. The will which brings fulfillment demonstrates through the second ray by the means of that driving force which enables the second ray soul steadily to achieve the goal. సో ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది అంటే దేనికైతే వీడు జన్మ తీసుకున్నాడో అది ఫుల్ఫిల్ అవ్వాలి. సో జన్మము అనేటువంటిది ఏర్పడిన దానికి ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది ఇచ్చేటువంటిది ప్రధానంగా ఏంటంటే డ్రైవింగ్ ఫోర్స్ విచ్ ఎనేబుల్స్ ద సెకండ్ రే సోల్ స్టడీలీ టు అచీవ్ ఇట్స్ గోల్. ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేటువంటిది సోల్ నుంచి అలా పనిచేస్తుంటుంది. అది లవ్ విజ్డమ్ చేత ఆ ఆస్పెక్ట్ అనేటువంటిది పనిచేస్తుంటుంది. డ్రైవింగ్ ఫోర్స్ అది ప్రతి వాళ్ళ యొక్క సోల్ నుంచి వాళ్ళ యొక్క జీవితం అంటుండే దానికి ఇది ఒక లింక్గా ఇది పనిచేస్తుంటుంది. అంటే ఎటువైపు వెళ్ళాలి అది మనం గూగుల్ మ్యాప్ పెట్టుకున్నట్టుగా రీరూటింగ్ చేస్తుంటుంది. మనం తప్పుదారి వెళుతుంటే అబ్బాయి ఈ పైన వద్దులే అంటున్నది అనిపిస్తుంటుంది. ఉదాహరణకి జస్ట్ మన అండర్స్టాండింగ్కి మాట అంతకంటే ఇంకేంటంటే అంత గురు పూజలు ఉన్నాయి పలానా ఊరిలో, ఆ ఊరిలో లేదా విశాఖపట్నంలో గురు పూజలు ఉన్నాయి. గురు పూజలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు కొండ మీదకి వెళ్ళాడు, సింహాచలం కొండ మీదకి వెళ్ళిన కొంచెంసేపు అయిన మనం బయలుదేరి వెళ్ళిపోతాం, ఇంకా ప్రేయర్ టైం అవుతుంది అంటుండే భావం వీడు కలుగుతుందా లేదో చూసుకోండి. వేరేవాడికి ఆ భావం లేదు, వీడికి మాత్రం ఆ భావం ఉంటుంది. దర్శనం అయిపోయింది కదా మనం తొందరగా వెళ్ళిపోతాం, మళ్ళీ ప్రేయర్ టైం అయిపోతుంది మనకి అంటుండే భావం వీడికి కలుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ది డ్రైవింగ్ ఫోర్స్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ హెమ్. అంతే సింపుల్గా. సో సోల్ నుంచి ఆ డ్రైవింగ్ ఫోర్స్ అంటున్నది వాడికి పనిచేస్తూ ఉంటుంది. అంటే వాడు ఏది చేయాలి ఏది చేయకూడదు అంటే మరి ఇది అది రెండు మరి కొండ మీద ఉన్నటువంటి దైవం తక్కువ అంటే తక్కువ అని కాదు, ఇది ఎక్కువ అని కాదు. వీడు చేయవలసినది ఇది, మిగిలిన వాళ్ళు చేయవలసింది అది. వీడికి వాడికి తేడా ఉంది ప్రోగ్రామ్. వీడు గురు పూజల్లో వీడు గుడి దర్శనానికి వచ్చాడు, వీడికి ఉండేటువంటి ప్రోగ్రాం వేరు, మిగిలిన భక్తులకు ఉండేటువంటి ప్రోగ్రాం వేరు. అది తెలుసుకుంటాడు. దర్శనం అయిపోయింది కదా చాలు, దట్స్ ఇట్. అది కాదు ఇంకో గంట అయితే ఏదో హారతి ఇస్తారట, పర్వాలేదని మనం దండం పెట్టుకున్నాక మనం వెళ్ళిపోదాం. ప్రేయర్ ఉంది మనకి, మనం ప్రేయర్ గడపాలి అంటే వీడు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ అంటే ప్రతి వాడికి వాడు ఓన్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంటుంది. వేరే వాడికి ఏది రైట్ మనకి ఏది రైట్ అనేటువంటి దేని మీద డిపెండ్ అవుతుందంటే వీడు ఒక సోల్ రే నుంచి ఒక డ్రైవింగ్ ఫోర్స్ అంటే వీడి పర్సనాలిటీ మీద పడుతూ ఉంటుంది. అది వీడిని గైడ్ చేస్తుంటుంది. నీకు ఇది రైట్ నువ్వు ఇది చేసుకో, వాడికి అది రైట్ కాబట్టి వాడు అది చేసుకుంటాడు, అంతే తేడా. వీడికి ఏది రైటో వాడికి అదే రైట్ అవ్వాల్సింది ఏం లేదు భూమి మీద, అది తెలుసుకోవాలి మనం ఎప్పుడు కూడా. మనకి ఇది రైటు అందు గురించి మనం ఇది చెయ్యాలి. 7 గంటలకు క్లాస్ అన్నట్టు మనకి రైటు, వేరేవాడు 7 గంటలకు వాకింగ్కి వెళ్ళడమో ఇంకోటి ఏదో ఉండొచ్చు వాడు ప్రోగ్రామ్, వాడికి అది రైట్ అలా. సో దిస్ ఈస్ ది సెకండ్ ఆస్పెక్ట్. Desired goal is reached అన్నారు. Steadily to achieve the goal, the desired goal is reached అన్నారు. This is a difference expression in the will of the first ray, which is dynamic soul, which is dynamic and which crushes forward in spite of all obstacles. The latter does not require the slower methods of the steady drive. సో ఈ latter methods లో అంటే ఈ ఫస్ట్ దాంట్లో ఏంటంటే విల్ టు ఇనిషియేట్ అంటుండేది చెప్పారు సరే ఇందాక. అందులో ఒక డ్రైవింగ్, అందులో పనిచేసేటువంటి ఫోర్స్ వేరు, ఇక్కడ పనిచేసేటువంటి ఫోర్స్ వేరు, అది చెప్తున్నారు ఇక్కడ. అక్కడ చేసేటువంటిది ఏమన్నారు, విచ్ క్రాషెస్ ఫార్వర్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆబ్స్టకల్స్. అక్కడి నుంచి డైరెక్ట్ సంకల్పం అంటుండేది అలా పనిచేస్తుంటుంది కాబట్టి దైవ యొక్క కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటున్నది ఏర్పడటం అని చెప్పారు కదా అక్కడ. అక్కడ ఏర్పడటంలో ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆబ్స్టకల్స్ దైవం దిగి వస్తాడు. అక్కడ ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఇది ఉంటాయి, కానీ వీటన్నిటికీ అతీతముగా ఆయన దిగి వస్తాడు. అదే మనకి అష్టమపుత్రుడుగా ఆయన దిగి రావడం శ్రీకృష్ణుడు. ఎన్నో కష్టాలు ఎన్నో ఇది అవేవి లెక్క చేయడు, ఆయన దిగి వస్తాడు, ఆయనకు అలా ఆడిపోతాడు. ఆయన అలా అసలు మామూలుగా అది చూస్తే ఆ టైంలో ఉన్నటువంటి పరమ గురువులకు కానీ ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అజయ్ సనత్ కుమార్లో అందరికీ ఒక రకమైనటువంటి ఎలా చేస్తాడంటే ఆయన అలా చేస్తే వెళ్ళిపోతాడు అంతే. దట్ ఈస్ వాట్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్. దానికి అది ఎగ్జాంపుల్ మీరు పెట్టుకోవాల్సిందే. సెకండ్ది మామూలుగా సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి చెప్పబడేటువంటిది అంతా కూడా ఈ సెకండ్ పాయింట్. దిస్ ఇస్ ఎ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ టు ద వెల్ ఆఫ్ ది ఫస్ట్ రే, which is dynamic and which crashes forward in spite of all obstacles. The latter does not require the slower methods of the steady drive.
డస్ నాట్ రిక్వైర్ ద స్లోవర్ మెథడ్స్. డైరెక్ట్గా దిగి వచ్చేస్తారు అక్కడ. ఇక్కడ వీడేంటంటే వీడి జీవితంలో ఏర్పడేటువంటి కష్టాలు వీటిని అన్నిటి ఇలా దాటుకుంటూ వీడు ఒక్కొక్కటి అది చేరడం, సోల్ ఆస్పెక్ట్కి వీడి చేరడం, ఇది ఇక్కడ వీడికి. దానికి వాటితో వేటితో ఏం సంబంధం లేదు, డైరెక్ట్గా దిగి వచ్చేస్తాడు ఆయన. ఇన్ని కష్టాలు ఉంటాయి, ఇవేవి అక్కడ వర్తింపబడవు ఆ ఆస్పెక్ట్లో. అంటే బాగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సంకల్పము సృష్టి, సంకల్పము జీవుడు, వీళ్ళిద్దరికీ మధ్యలో ప్రేమతత్వం అంటుండేది, ది లవ్ ఆస్పెక్ట్, ది సెకండరీ అంటుండేది వర్తిస్తుంది. సో ఈ సెకండ్ ఆస్పెక్ట్ అంటున్నది ఏం చేస్తుంది అంటే వీడికి విల్ ఆస్పెక్ట్కి లింక్ చేస్తుంది. అది ఫస్ట్ ఆస్పెక్ట్లో దిగి వచ్చినప్పుడు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటున్నది భూమి మీద ఏర్పడటం, అది దాని యొక్క విల్ టు ఇనిషియేట్ అని చెప్పారు కదా, అది ఏర్పడటానికి చిహ్నంగా అది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు చెప్తున్నది ఏంటి, విల్ అన్నటువంటి దాని నుంచి లవ్ విజ్డమ్ అంటున్నదిగా దిగి వచ్చింది. ఇది సోల్ నుంచి ఒక ఫోర్స్ అనేటువంటిదిగా వీడి యొక్క పర్సనాలిటీ మీద పడుతుంది. అది వీడిని గైడ్ చేస్తుంటుంది. అంటే వీడి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినట్టుగా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి కష్టాలు ఇవన్నీ అంటే వీడి సోల్ తోటి లింకప్ అయిపోయినటువంటి వాడికి మార్గం సుగమంగా ఉంటుంది. దాంతో లింకప్ అవ్వనటువంటి వాడికి లైఫ్లో ఏవో కష్టాలు వస్తున్నాయి, ఏవో దాటుకుంటూ వెళుతున్నాం, ఏవో ఇలా వెళుతుంటుంది అనమాట అది. సో ఇన్ని కష్టాలు దాటుకుంటూ వీడు ఎక్కడికి చేరతాడంటే వీడి గమ్యానికి చేరతాడు. ఆ గమ్యం చేర్చడంలో వీడికి ప్రధానంగా నడుతున్నటువంటిది ఏంటంటే వీడిలో సోల్ నుంచి ప్రవహింపబడుతున్నటువంటి లవ్ విజ్డమ్ ద్వారా ఒక సంకల్ప శక్తి అంటున్నది వీడి ద్వారా పనిచేస్తుంది. అది ఇక్కడ అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ ఆల్సో ద విల్ విచ్ కాంకర్స్ డెత్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంటెన్స్ లవ్ ఆఫ్ రియాలిటీ. ఇట్ ఈస్ ఆల్సో ద విల్ విచ్ కాంకర్స్ డెత్. డెత్ ఆస్పెక్ట్ని కాంకర్ చేసేయగలగడం అన్నటువంటిది సంకల్ప శక్తిలో ఉన్నటువంటి విషయం. అంటే కాంకర్స్ డెత్ అంటే ఏంటి, డెత్ అంటే ఫారం ఆస్పెక్ట్. ఫారం ఆస్పెక్ట్ నుంచి వీడు ఎలివేట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఎనర్జీస్ అన్ని కూడా వీడి యొక్క సంకల్ప శక్తి నుంచి వస్తుంటాయి. అందు నుంచి బాగా బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఏ రోగంతోనైనా బాధపడుతుంటే ఎవరైనా సరే వాడికి మీరు వాడికి ఇవ్వవలసినది ఏంటంటే వాటిలో ఉన్నటువంటి సంకల్ప శక్తిని ఉద్బోధనం చేయండి అంతే. ఆ సంకల్ప శక్తి వైపు వాడు లింకప్ అయ్యేటట్టు చేయండి. అప్పుడు వాడి డిసీజ్ నుంచి వాడు ఈజీగా ఎలివేట్ అయిపోతాడు. ఏమి పనిచేయదు. ఆ డిసీజ్ ఎలా పాజిటివ్గా వచ్చి అమ్మో ఇంకా లాభం లేదంటుండే డాక్టర్లే, నా పర్వాలేదండి తగ్గుతోంది అంటాడు. ఎక్కడిది ఎంత పనిచేస్తుంటే వాళ్ళు అంటుండే సంకల్ప శక్తికి మీరు లింక్ చేసేస్తే చాలు. వాడు ఎందుకు వాడు డిసీజ్ తోటి బాధపడుతున్నాడు, ఒక క్యాన్సర్ ఒక టీబీని వచ్చినటువంటి వాడికి ఏమని ఉంటుంది, అమ్మో నేను ఇంక చనిపోతానేమో, అయిపోయింది ఇంకా నా పని, ఇదేంటో క్యాన్సర్ అనేసారు, ఏమైపోతానో, ఇలాంటి భావం ఒక జబ్బు 4 రోజులు ఉండేది వాడిలో ఈ భావం అంటున్నది వస్తుంది. ఎందుచేత వస్తుంది అంటే కనుక ఐఆమ్ బాడీ అంటుండే కాన్సెప్ట్ చేత వస్తుంది. వాడికి మీరు ఆ కాన్సెప్ట్ నుంచి వాడిని ఎలివేట్ చేయాలి. మీరు కూడా ఐఆమ్ సోల్ అంటుండే దానిలో వాడిని తీసుకెళ్ళాలి. సంకల్ప శక్తి అంటున్నది నీలో నుంచి ప్రవహిస్తోంది, అది సోల్ ఆస్పెక్ట్కి వచ్చేటికి ప్రేమతత్వంగా దిగి వస్తుంది. సో నీలో ఉన్నటువంటి సంకల్ప శక్తి, దాన్నే దైవము అన్నారు. ఆ సంకల్ప శక్తితో అనుసంధానం చెందు అంటే ఒక ధ్యానాన్ని వాడికి ఇచ్చేసి చక్కగా ఈ మాటలు వాడికి చక్కగా మీరు ఇచ్చేస్తే వాడిలో ఒక ఎలివేషన్ అటువంటి తీసుకురావాలి. అప్పుడు వాడికి ఉన్నటువంటి జబ్బు చాలా తేలిగ్గా తగ్గిపోతుంది. అది సో విచ్ కాంకర్స్ డెత్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంటెన్స్ లవ్ ఆఫ్ రియాలిటీ అండ్ ఆఫ్ దట్ పెర్సిస్టెంట్ వన్ హూ ఎగ్జిస్ట్ బిహైండ్ ఆల్ ఫినామినా. సో హూ ఎగ్జిస్ట్ బిహైండ్ ఆల్ ఫినామినా, వీటన్నిటికీ పైన ఉన్నటువంటి వాడు బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంటెన్స్ లవ్ ఆఫ్ రియాలిటీ అండ్ ఆఫ్ దట్ పెర్సిస్టెంట్ వన్. ఇంటెన్స్ లవ్ ఆఫ్ రియాలిటీ అంటే వాళ్ళు కల్పించారు. దానికే మనకి భాగవతం చెప్పారు. వాడు నేను చనిపోతానంటుంటే వాడికి భాగవతం తెలుసుకున్నవాడికి వాడు దేహం వదిలేశాడని. అంటే హూ కాంకర్స్ విచ్ కాంకర్స్ డెత్ అంటే అది డెత్ని కాంకర్ చేసాడు. అంటే వాడు చూస్తుండగా దేహాన్ని అలా వదిలేశాడు అంతే. ఇంకా 5 నిమిషాలు నువ్వు బతుకుతాట, ఇంకా మరి ఇంకా 5 పేజీల నుంచి చెప్పడానికి నువ్వేమన్నా పనులు చూసుకుని వస్తా అంటే అయిపోయింది సార్ అని చూసుకొని మీరు చెప్పండి సార్ 5 నిమిషాల్లో, అలా ఉంటుంది ఆ ఫీలింగ్. అమ్మ నేను చనిపోతున్నాను, పిల్లలు అందరు జాగ్రత్త, నువ్వు ఇలాంటివి ఉండదు వీడి దగ్గర నుంచి సెంటెన్సెస్. హూ కాంకర్స్ డెత్. సో అది జరుగుతున్నప్పటికీ అది ఏర్పడింది ఇక్కడ. సో దీనికి సంబంధించినటువంటి ఒక మెడిటేషన్ అంటే చెప్తున్నారు ఇక్కడ, చక్కగా చేసుకుంటే మంచిది. ది ట్రాన్సెండెంట్ వన్ సెట్ ఐ ఆమ్ అలోన్. ఇది సాధించాలి. కళ్ళు మూసుకుని అలా కూర్చొని ధ్యానం చేయండి. మంత్రాలు ఇవన్నీ కూడా మీకు హాయిగా మీకు
ఏది నచ్చితే అది చేయొచ్చు. చాలా అద్భుతమైనటువంటి ధ్యానాలు ఇప్పటికి చాలా చెప్పుకున్నాం. ఇది కూడా అలాంటిది. ఐ ఆమ్ అలోన్. ఐ మస్ట్ అరైజ్ అండ్ సీక్ విత్ సీజ్లెస్ అర్జ్ దట్ విచ్ ప్రొడ్యూస్ కంప్లీషన్. దట్ విచ్ ప్రొడ్యూస్ కంప్లీషన్. ఐ మస్ట్, అది ఐ ఆమ్ అలోన్ అంటున్నది. తోటలో వర్తిస్తున్నటువంటి వెలుగు ఒకటే, ఆ వెలుగే నేను అంటుండదుగా. వీడు పెట్టుకున్నప్పుడు వీడు చుట్టూతో ఇంకేం లేదు, నేను మాత్రమే ఉంది అంటుండదుగా వీడు పిలుస్తాడు. లేకపోతే నేను, నా చుట్టాలు, నా ఆస్తి, నా సంపద, నా ఇల్లు, ఇవన్నీ నేనుగా వర్తిస్తుంటాడు వీడు. ఎప్పుడైతే ఐఎమ్ అలోన్ అంటాడు, ధ్యానంలో వీడు కూర్చుంటాడో ఇవన్నీ నాది కాదు, నేననేటువంటి తత్వం కూడా అక్కడి నుంచి దిగురాబడింది. అది మాత్రమే నాలో పనిచేస్తుంది. కాబట్టి ఐ ఆమ్ అలోన్, ఏకత్వం చెందుట. ఐ మస్ట్ అరైజ్ అండ్ సీక్ with a ceaseless urge. I must arise and seek with ceaseless urge. అర్జ్ అనేటువంటిది ఉంటుంది, అది తెలుసుకోవాలి. దాన్ని మనం అంటాం, శివుల్లో ఒక జ్ఞానం పొందాలనేటువంటి ఒక తహతహ ఉండాలి. ఇంకా ఏంటి చెప్పు అనేటువంటి పరీక్షితు ప్రశ్నించుతూ ఉంటే సుఖయోగి చెప్తూ ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ సీజ్లెస్ అర్జ్. ఇప్పుడు 4 అధ్యాయాలు చెప్పాక 4 స్కందాలు చెప్పుకున్నాం కదా. అది ఒక సీజ్లెస్ అర్జ్ అనేటువంటిది ఎప్పుడూ ఉండాలి. సాధకుడికి ఎప్పుడు కూడా సీజ్లెస్ అర్జ్ పనిచేస్తూనే ఉండాలి. భాగవతం చదువుకున్న అయినా సీజ్లెస్ అర్జ్ ఉండాలి. రామాయణం చదువుకున్న అయినా సీజ్లెస్ అర్జ్ ఉండాలి. వేదాలు చదువుకున్న అయినా సీజ్లెస్ అర్జ్ పనిచేస్తూ ఉంటాయి. అలా పనిచేస్తుంటేనే వీడు ఇంకా భగవతత్వానికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటాడు. అది సీజ్లెస్ అర్జ్ దట్ విచ్ ప్రొడ్యూసెస్ కంప్లీషన్ అన్నది. రౌండ్ అవర్ మై సర్కిల్ హోల్, రౌండ్ అవుట్ మై సర్కిల్ హోల్. సర్కిల్ ఏదైతే ఉందో రౌండ్ అవుట్ చేసేసాడు అనమాట. అంటే పెద్ద సున్నాలో చిన్న సున్నా కలిపేయండి అని అర్థం. రౌండ్ అవుట్ మై సర్కిల్ హోల్, ఇంటెన్సిఫై మై లైఫ్ అండ్ మేక్ మీ ట్రూలీ వన్. ఇంటెన్సిఫై మై లైఫ్, మన లైఫ్ ఎప్పుడు కూడా ఇంటెన్సిఫై అయిపోవాలి. వెలుగు అనేటువంటిది ఇంకా ఇంకా పరివ్యాప్తి పొందుతూ ఉండాలి. ఇంటెన్సిఫై మై లైఫ్ అంటే వీటిలోకి దిగిరాబడుతుంటాడు. ప్రతి కణములోనూ, ప్రతి సెల్ ఆర్ ప్రతి ఆటంలోనూ, ప్రతి దాంట్లోనూ ఆ లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది చక్కగా అలా ఒక వెంకటేశ్వర స్వామిని వజ్రాలతోటి అలా తయారు చేసి పెట్టారు అనుకోండి. చూడడానికి అసలు ఎలా ఉంటాడు ఆయన, దాదాగా మెరిచిపోతుంటాడు. అంటే ఏంటంటే ప్రతి అణువులో కూడా భగవత్ తత్వం అంటున్నది ఉంది. ఆ తత్వాన్ని వీడు ఎప్పుడైతే దర్శించుకుంటాడో వాడి దేహం ద్వారా ఒక దివ్యమైనటువంటి కాంతి అంటున్నది నింపబడిపోయి ఉంటుంది. ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్, ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ హిస్ బాడీ దెర్ ఈస్ అ స్పిరిట్ ఇన్ దట్ సెల్. ఇదంతా మనం అంటే ఊరికి అనుకోవడం అంటాడు, దానిలోకి మనం వెళ్ళక్కర్లేదు. దయచేసి క్లాస్ అనేవాడు అనుకోండి భగవంతుడు ఉన్నాడు అన్నటువంటిది అసలు అక్కర్లేదు. అలా భావమే. కాన్షియస్నెస్ ఆఫ్ ది ఆటంలో ఎలా భగవతత్వం ప్రతి అణువులోనూ పనిచేస్తుందో మనం చక్కగా చదువుకున్నాం. సో అలా వీడు ఎప్పుడైతే ధ్యానం చేసుకున్నవాడు అవుతాడో అప్పుడు ఇంటెన్సిఫై మై లైఫ్ అంటే అది అర్థం. అండ్ మేక్ మీ ట్రూలీ వన్, మేక్ మీ ట్రూలీ వన్. ఒకే ఒక్కడుగా నన్ను తయారు చేయి. భూమి మీద ఎవడైతే ఉన్నాడో మొత్తం వాడు వీడు ఒకడే, ఏం లేదు. అదే శంకరాచార్యులు వారు చేసి చూపించినటువంటి రహస్యం. ఆయన నడిచి వస్తుంటే సాక్షాత్తు పరమాత్మ నడుస్తున్నట్టుగా ఉండేది. అంటే ఆయనలో ఇక వేరేది ఏమి ఉండదు. మేక్ మీ ట్రూలీ వన్ అన్నమాట. అండ్ జస్ట్ బికాస్ ఐ రికగ్నైజ్ ద టూ, దిస్ ఇస్ బికాస్ ఐ రికగ్నైజ్ ద టూ. రెండు ఉన్నాయంటే రహస్యములు వీడు చక్కగా తెలుసుకున్నాడు కాబట్టి దీని నుంచి దాన్ని కలిపేసే అన్నాడు. సోహమస్మి, అతడే నేనుగా ఉన్నాడు. దాన్ని మేక్ మీ దటు, అది రికగ్నైజ్ దటు. రెండు ఉన్నాడు అంటున్నాడు ఫస్ట్ తెలుసుకున్న తర్వాత దీన్ని దానిలో ఎలా కలుపుదాం అంటుంటే తెలుస్తుంది. అనేకముగా ఉన్నాడు అంటున్నది నెక్స్ట్. చోటులో అనేకముగా ఉన్నాడు భగవంతుడు అంటున్న దాంట్లో నుంచి వీడు రెండుగా ఉన్నటువంటి దాంట్లోకి వస్తాడు. ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇంతమంది ద్వారా దైవమే మాట్లాడుతున్నాడు అనేవాడికి వచ్చేటికి నేను దైవం వీడిద్దరే ఉంటారు. డిసైపుల్ గాడు, వీడిద్దరి మధ్యలోనే సంభాషణ. జీవితం అంటే వీడు డిసైపుల్, వాడు గాడు. వాడితో సంభాషణ అంటుంటే సాగుతుంటుంది. ఇది సంభాషణ వీడు ప్రశ్నించుతుంటాడు, సమాధానం చెప్తుంటాడు. ఒకసారి వాడు ప్రశ్నిస్తుంటాడు, వీడు సమాధానం చెప్తుంటాడు. వీళ్ళిద్దరి మధ్యలోనే ఇది సాగుతుంటుంది మొత్తం. జీవితానిగా ఈ సారాంశమే. ఈ ప్రశ్న సమాధానాలు ఎక్కడి నుంచి అయితే ఉద్భవిస్తున్నాయో దాంట్లో వీడు కలిసిపోవడం అయిపోతే అది మేక్ మీ ద వన్ అంటే అలా. ఐ రికగ్నైజ్ దట్ ఐ మస్ట్ హ్యావ్ యూనియన్ విత్ మై అదర్ సెల్ఫ్.
The self I dimly sense. I must have union with my other self. I should get union with my other self. దాంతో నేను యునైట్ అయిపోవాలి. ది సెల్ఫ్ ఐ డిమ్లీ సెన్స్. ఉంది అనేటువంటి రహస్యానికి తెలిసింది. ఇప్పుడు మనలో దైవం ఉన్నాడు, మనం ఉన్నాం, ఈ రెండింటిగా తెలుసుకున్నాను. అది దట్ ఈస్ కాల్డ్ డిమ్లీ సెన్స్. ఆయన ఉన్నాడు అంటే తెలిసింది కదా, దీన్ని తీసి దానిలో కలిపేసేయండి అన్న. Unto my heart I drew that other one, and drawing thus I gave enlightenment. Unto my heart I drew that other one. దాన్ని ఈయన ఒక హృదయంలోకి ఆహ్వానించుకోవడం. And drawing thus I gave enlightenment. I adored with enrichment I freely gave. Okay, వెళ్ళాడులో కలిసిపోవడం. ఐ ఫ్రీలీ గేవ్, ఇలా కలిసిపోవడం అంటాడు. అంటే సాధన చేత అలా ధ్యానం అలా విడిపోయినప్పుడు ఆ కాసేపు వీడికి ఆలోచనలు అన్నవి కూడా అలా కరిగిపోయినప్పుడు ఇంక మనస్సు అనేటువంటిది ప్రత్యేక వర్తించడం అంటున్నది ఉండదు. ఇది వెళ్ళి అందులో కలిసిపోతుంది. ప్రజ్ఞ వెళ్ళి మొనాడిక్ ప్లేన్లో కలిసిపోతుంది. మొనాడి నుంచి వీడు ఆడిముండికి వెళ్ళిపోతాడు. మొత్తం విషయం. This embodies not the mystical vision of the other one, but the will aspect of the planet Logos. ఏమన్నారు? విల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్లానెట్ లోగోస్ ఏదైతే ఉందో అది కలవడం. దిస్ embodies not the mystical vision of the other one, but the will aspect of the planet Logos. The incentive behind the life of Shambhala. It is the Lord of sacrifice who speaks this keynote of sacrifice of the process of making whole. Shambhala నుంచి process of making the whole అంటే ఒక డిగ్రీ పడుతుంటుంది వీళ్ళలోకి. Runs through all that concerns the will aspect as it functions through the medium of the seven rays. ఈ will aspect అంటుంటే మీడియం ఆఫ్ ది సెవెన్ రేస్ గా వర్తిస్తుంది. ఈ సెవెన్ రేస్ లోనూ ఎక్కడి నుంచి పనిచేస్తుంది? ఆడిముండి నుంచి దిగొచ్చిందే కదా, విల్ ఆస్పెక్ట్ నుంచి దిగొచ్చిందే కదా, మొత్తం భౌతికత్వం దాల్చుతుంది. ఆ తత్వం ఎక్కడి నుంచి దిగొచ్చిందో ఆ విల్ ఆస్పెక్ట్ చేరడానికి చెప్పబడినటువంటి విషయం ఇదంతా కూడా. సెవెన్ రేస్. దిస్ బికమ్స్ బ్యూటిఫుల్లీ అపరెంట్ in the activity of the second ray, as it is the channel for the will of God. It is beautifully apparent in the activity of the second ray. So secondary aspect ద్వారా this is beautifully apparent. అంటే ఈ ఏడుగా దిగిరాబడటం అంటే చక్కగా వీడికి దర్శనపడేది సెకండ్ రే. లవ్ విజ్డమ్ అన్నారు. గురించి ఎంత చదువుకుంటున్నా ఇంకేదో చదువుదాం అంటే వీడికి అలా ఇదవుతుంటే ఏంటంటే ఇంకా ఎక్కడో మనం మిస్ అయిపోయినటువంటి భగవతత్వానికి ఇంకా దగ్గరగా అలా విడిపోతుంటాడు. ఎంత చదువుకుంటున్నా వాడికి ఇంకా చదువుకోవాలనిపిస్తుంది. మహద్గ్రంథాలు ఎంత చదువుకుంటున్నా సరే ఇంకా చదువుకోవాలనిపిస్తుంది అంటే దట్ ఈస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ సెకండ్ రే. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో ప్రేమతత్వం అంటేది ఉంటుంది సహజంగా. ఈ ప్రేమ ఈ జ్ఞానము ఇదే వీడిలో డామినేట్ చేస్తుంది. అది వీడిని ఏం చేస్తుందంటే చోట్లో ఉన్నటువంటి విల్ ఆస్పెక్ట్ దగ్గరికి అలా తీసుకెళ్ళిపోతుంది. ఇంకా వేరేది ఏది అక్కర్లేదు, ఇంకా లైఫ్ కానుంటుంది అలా తెలిసిపోతుంటుంది. మిగిలిన వాటి అన్నిటి నుంచి నెమ్మది వీడు దూరం అయిపోయి అలా వచ్చేస్తుంటాడు నెమ్మది. అంటే జ్ఞానం అంటే ఉదాహరణకి వేదం ఉందనుకోండి, వేదం అలా వీడు చదువుకుంటూ ఉన్నాడు అనుకోండి. ఆ వేదం చదువుకుంటున్నంతసేపు ఆ వేద పురుషుడితో వీడు అనుసంధానం చెందడం జరుగుతుంది. ఇంకోటి ఏదో వేదం చదువుకుంటాడు, రోజు పురుషుడిని చదువుతున్నాం. ఆ పురుషుడిని చదువుతూ ఉన్నప్పుడు చక్కగా భగవతత్వంతో వీడు అనుసంధానం అనేది ఏర్పాటు చేసుకుంటాడు. ఇంకొకటి ఏదో ఏర్పాటు చేసుకున్నాడు కార్యక్రమం, అందులో భగవతత్వంతో అనుసంధానం చెందుతాడు. ఇంకేదో కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇలా ఎన్ని కార్యక్రమాలు ఎందుకు పెట్టుకుంటాడంటే 24 hours by 7 వీడు వాటితో అనుసంధానం చెందడమే వీడికి నిలబడి ఉండాలి, కానీ వేరేది ఉండకూడదు వీడి కార్యక్రమం. అందుగురించి ఇన్ని కార్యక్రమాలు పెట్టుకుంటాడు. అది ఇక్కడ రహస్యం. నెక్స్ట్, ఇట్ నోస్ ఇట్ సెల్ఫ్ as the transcending will, because behind its expression of cosmic love attracting, fusing and producing cohesion lies a synthetic vision of divine intention. వీళ్ళు ఒక డివైన్ ఇంటెన్షన్ అంటే పనిచేస్తారు.
ఆ డివైన్ ఇంటెన్షన్ అంటున్నది ఇది లవ్ ఆస్పెక్ట్లో పనిచేస్తుంటుంది. ఈ పని చేస్తున్నటువంటిది ఏం చేస్తుందంటే వీడిని ట్రాన్సెండింగ్ విల్ అంటే వీడుగా ఉన్నటువంటి వాడిని వాడిగా తీసుకెళ్ళిపోవడం, ఎక్కడో ఉన్నటువంటి భగవతత్వంలోకి వీడిని అలా తీసుకెళ్ళిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సెండింగ్ విల్. సో మనలో విల్ ఆస్పెక్ట్ అంటున్నది ట్రాన్సెండింగ్ విల్గా మనలో పనిచేస్తుంది. ఏం చేస్తుందంటే వీడు అలా అంటే వీడు లిఫ్ట్ ఎక్కినట్టుగా అలా తీసుకెళ్తుంది ట్రాన్సెండింగ్ విల్. వీడు లోవర్ ప్లేన్స్ నుంచి హయ్యర్ ప్లేన్స్లోకి అలా వీడు ఎలివేట్ అయిపోతాడు. దట్ ఈస్ వాట్ ది ట్రాన్సెండింగ్ విల్ డూ బిహైండ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాస్మిక్ లవ్. అంటే విల్ ఆస్పెక్ట్ యొక్క తత్వం అది. వీడు విల్లుతో అనుసంధానం చెందినటువంటి వాడు భౌతికత్వంలో నుంచి అలా వీడు ఎలివేట్ అయిపోతాడు. ఆఫ్ కాస్మిక్ లవ్ లోకి వీడు ఎలా వెళ్తాడు. ఇట్ ఈస్ కాల్డ్ సింథటిక్ విజన్ ఆఫ్ డివైన్ ఇంటెన్షన్. ఇట్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ ప్రాసెస్ అండ్ గోల్, బిట్వీన్ ఇనిషియేషన్ అండ్ దట్ విచ్ ఈస్ రివీల్డ్ బై ది ఇనిషియేటర్ ప్రాసెస్, and that is something which as that is unknown to initiates below the third degree. సో వీడు ఉన్నటువంటి స్థితిలో నుంచి ఏమన్నారు, ఇనిషియేషన్ బిట్వీన్ ప్రాసెస్ అండ్ గోల్, డిఫరెన్షియేట్స్ బిట్వీన్ ప్రాసెస్ అండ్ గోల్. గోల్ అనేటువంటిది వీడు చేరవలసినటువంటి గమ్యం, ప్రాసెస్ ఏంటి దాన్ని తీసుకెళ్ళేటువంటిది. రెండు వేరు. యోగ సాధన వేరు, యోగ సిద్ధి వేరు. యోగం చెందడం వేరు, యోగ సాధన చేస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ప్రాసెస్. Goal between initiation and that which is revealed by the initiator process, which is revealed by the initiator process. అంటే ఇనిషియేట్ అవ్వబడ్డాడు, వీడు సెలక్షన్ వచ్చింది, అది ఇనిషియేషన్. వచ్చిన తర్వాత ఆ సాధన అంటుండి చేసుకోవడం అంటుండి ఉంటుంది చూసారా, దాని ఇనిషియేటర్ ప్రాసెస్ అన్నమాట. రెండింటికి తేడా. ఇనిషియేట్ అవ్వబడటం వేరు, ఇనిషియేటర్ ప్రాసెస్ వేరు. సో రెండింటికి చక్కటి డిఫరెన్షియేషన్స్ తెలుసుకున్నవాడు అవుతాడు సెకండరీ ఆస్పెక్ట్ వల్ల. ఇనిషియేషన్ అండ్ ఇనిషియేటర్ ప్రాసెస్, అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ యాజ్ దట్ ఈస్ అన్నోన్ టు ఇనిషియేట్స్ బిలో ది థర్డ్ డిగ్రీ. థర్డ్ డిగ్రీ అంటే ఇనిషియేషన్, ఇనిషియేటర్ ప్రాసెస్. ఇనిషియేట్ అవ్వబడిన తర్వాత వీడు వెళ్ళవలసినటువంటి అంటే అక్కడ సబ్జెక్ట్స్ అక్కడ చదువుకునేటువంటి ఇవన్నీ వేరుగా ఉంటాయి. ఇనిషియేషన్ అవ్వడం ఒక స్థితి, ఇనిషియేట్ అవ్వబడినటువంటి వాడు ఫర్దర్గా వాడి జర్నీ కంటిన్యూ చేయడం అంటున్నది ఒకటి. సో రెండు స్థితులు. సో థర్డ్ డిగ్రీ కన్నా లోవర్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి రహస్యాలు కొంతగా దర్శింపబడడం కొంచెం కష్టంగా ఉంటుంది. మాస్టర్ సివి గారి ప్రేయర్ ఎప్పుడో ఒకసారి చేసుకోవడం అంటున్నది కలిగి ఉన్నటువంటి వాడు వేరు. చేసుకుంటూ ఉంటే వాడి కార్యక్రమం దిగిరాబడుతుంటుంది, ఈ రహస్యం తెలుసుకుంటాడు. ఉదాహరణకు రోజు మాస్టర్ సివి గారు ప్రేయర్ చేసుకుంటున్నాడు అనుకోండి, ఎన్నాళ్ళకైనా ఉదయం 6 సాయంత్రం 6 మాత్రమే ఉండదు వాడి లైఫ్. ఉదయం 6 సాయంత్రం 6 మాత్రమే ఉండేటువంటిది ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి వాడికి. కొంత సాధన ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాడు వాడికి మాస్టర్ శ్రీ గారు వాడికి కొన్ని ప్రోగ్రామ్స్ అలా అందిస్తూ ఉంటారు. ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, ఇలా దింపుతూ ఉంటారు వాడిలోకి. వాడు ఒక పని చేస్తుంటే ఇంకొక పని వాడికి అందిస్తుంటారు, ఇంకొక పని అందిస్తుంటారు. ఇలా వాళ్ళలోకి ఒక్కొక్క ప్రోగ్రామ్ అటువంటి దిగిరాబడుతుంది. ఈ దిగిరాబడడం అటువంటిది ఇనిషియేటివ్ ప్రాసెస్. ప్రేయర్ చేసుకుంటూ ఉండడం ఇనిషియేషన్. ఇది రెండింటికి తేడా. Initiator process, and that is something which is as yet is unknown to initiates below the third degree. Hence lies the distinctive between the Christ and the Buddha. కనుక బుద్ధ భగవానులకి క్రైస్తుకి వ్యత్యాసం ఉందండి. అవి ఏంటో చెప్తున్నారు మనకి. The latter revealed the process, but the Christ embodied in himself both goal and process. బుద్ధ భగవానులు he revealed the process. వీడు ప్రాసెస్ రివీల్ చేయడం అంటే ఎలా ఉంటుంది అంటే తెలియజెప్పడం అంటుంది. కానీ క్రైస్ట్ ఏం చేసి ఎంబడెడ్ బోత్ ప్రాసెస్ అండ్ గోల్. రెండు ఆయన యొక్క అంటే ఈ విషయం ఏంటంటే ప్రాసెస్ గోల్ రెండు కూడా ఆయన లైఫ్లో ఉండిపోయాయి. ఎంబడెడ్ బోత్ అంటే ఏంటి, ఇనిషియేషన్ అవ్వడం ఒకటి, ప్రాసెస్ ఒకటి, గోల్ ఒకటి. ఏంటి ప్రాసెస్ గోల్? మనం క్రైస్ట్ యొక్క లైఫ్ ఆస్పెక్ట్ మనం తీసుకున్నా, లేదా మనం మాస్టర్ ఈకే గారి లైఫ్ మనం తీసుకున్నాం, మనకి ఈజీగా మాస్టర్ ఈకే గారి లైఫ్ అంటే కొంచెం అవగాహనకు నిలిపేటువంటిది కాబట్టి, లేదా క్రైస్ట్ లైఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ బోత్ ద ప్రాసెస్ అండ్ గోల్. అంటే ఉదాహరణకి వీడు ఏదో మనకి మాస్టర్ ఈకే గారు ఏదో వైద్య సేవను గురు పూజలను ఏదో కార్యక్రమం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాసెస్ ఉంది, గోల్ ఉంది. 10 మందికి ఆ రోజు గురు పూజలకు వచ్చినటువంటి చక్కగా
మనం సేవ చేస్తే చక్కగా వీడికి వాళ్ళందరికీ చక్కగా కూర్చోవడానికి లేదా వాళ్ళందరూ పడుకోవడానికి రూమ్స్ ఇవన్నీ అలాట్ చేయడం అన్ని శుభ్రం చేసి ఇవ్వడం, తర్వాత వాళ్ళందరికీ చక్కగా భోజనాలు పెట్టడం, వాళ్ళందరూ చక్కగా ఉండడానికి ఆ 2 రోజులు మన ఏర్పాట్లన్నీ చూసాం. ఇదంతా దట్స్ ద ప్రాసెస్. సో గోల్ ఏమిటి? వీటి ద్వారా భగవతత్వంతో అనుసంధానించడం, దట్ ఈస్ ద గోల్. సో ఈ రెండింటికి నిలవాల్సింది ఏమిటి? ది సెకండరీ, ద లవ్ సిస్టమ్. అది ప్రాసెస్ అండ్ గోల్, ఈ రెండు కూడా అందులో ఉన్నాయి. అది చెప్పారు మనకి ఇక్కడ. He revealed the cosmic principle of love, and by its means embodied in himself, he produced effects also and momentous changes in the world through those presented to him for initiation. He brought changes. సో హూ ఆర్ రెడీ ఫర్ ఇనిషియేషన్? ఎవరెవరైతే వాళ్ళు రెడీగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా, అంటే సృష్టిలో మార్పు అనేటువంటి దేని చేత రాబడుతుందంటే ఈ ప్రాసెస్ అండ్ గోల్ అనేటువంటిది గుర్తింపబడినటువంటి వాడికి సెకండరీ ఆస్పెక్ట్ అనేటువంటిది లింకప్ దొరికిన వాడు హీ బ్రింగ్స్ చేంజెస్ ద వరల్డ్. ఎందుకంటే బాగా అవగాహన చేసుకొని సృష్టిలో జీవించేటువంటి వాళ్ళు కానీ ఉండేటువంటిదంతా కూడా విల్ ఆస్పెక్ట్ని మర్చిపోయి జీవించడం అనేటువంటి జరుగుతుంటుంది ఇక్కడ ఎక్కడా కూడా. సో వీళ్ళని విల్ ఆస్పెక్ట్కి లింక్ చేయడం అంటుండే దాన్ని ప్రాసెస్ అన్నారు. దాన్ని గోల్ ఏమంటే విల్ ఆస్పెక్ట్, దానికి ఉండవలసినది ఏమంటే ప్రేమ. సో ప్రేమ అనేటువంటిది ఉండడం చేత ఏమవుతుందంటే జీవుడు వాడిలో ఉన్నటువంటి విల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం జరుగుతుంది. అది ఇక్కడ రహస్యం. ది సెకండరీ నోస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ట్రాన్స్మిటింగ్ వేల్. ఇందాక ట్రాన్సెండింగ్ విల్ అంటే ఏంటో చెప్పారు, ఇప్పుడు ట్రాన్స్మిటింగ్ విల్ అంటే ఏంటో చెప్తున్నారు. మనం నేను చెప్పుకున్నాం ట్రాన్సెండ్, ట్రాన్స్మిటింగ్, ట్రాన్స్ఫార్మేషన్ ఇవన్నీ. ఆ ట్రాన్స్మిటింగ్ విల్ అంటే ఏంటో ఇక్కడ మళ్ళీ సెకండరీలో ఎలా ఉంటుందని చెప్తున్నారు. Because through its meaning something passes between the pairs of opposites, spirit matter, which draws them together until eventually they form one blended whole. ట్రాన్స్మిటింగ్ విల్ అంటున్నది ఏంటంటే, అంటే స్పిరిట్ మ్యాటర్ ఈ రెండు కూడా అనుసంధానం చెంది ఉండడం, దాన్ని ట్రాన్స్మిటింగ్ విల్ అంటారు. అంటే విల్ నుంచి ఏదైతే వెలువడుతుందో అది చక్కగా అమ్మవారిలో ఆ తత్వం అంటుంది మీకు అలా దర్శనపడుతుంది. అంటే దేని నుంచి దిగిరాబడింది? మ్యాటర్, అది స్పిరిట్ నుంచి దిగిరాబడింది. ఈ రెండిట్లో ఒకే ఒక తత్వంగా అలా వెలుగుబడి ఉంటుంది ట్రాన్స్మిటింగ్ విల్ అంటే. వన్ బ్లెండెడ్ హోల్ అయిపోయి ఉంటారు. దిస్ ఈస్ ద బేసిక్ మిస్టరీ ఆఫ్ ఇనిషియేషన్ అండ్ కన్సర్న్స్ ది అటోనింగ్ విత్ విచ్ ఫంక్షన్ త్రూ లవ్ which functions through love. Its lowest expression and its most material symbol in the love between the sexes. టూ సెక్సెస్లో ఇద్దరు ఆపోజిట్ సెక్సెస్లో పనిచేసేటువంటిది ఏమిటి? లవ్. అదే మ్యాటర్ స్పిరిట్లో పనిచేసేటువంటి లవ్. సో వీళ్ళిద్దరిని ఒకటిగా చేసి పెడుతుంటుంది. ఇట్ నోస్ ఇట్ సెల్ఫ్ లైక్వైజ్ యాజ్ ది ట్రాన్స్ఫార్మింగ్ విల్ బిట్వీన్, because the entire evolutionary process, which is in the last analysis the working out of the interrelation between God and his world, between cause and effect and between life and form, is based upon the transformation brought about by divine attraction. వాడు ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. వీడిగా ఉన్నటువంటి వాడు వాడిగా రూపొందింపబడ్డం అంటే జరిగేటువంటిది ట్రాన్స్ఫార్మేషన్. దిస్ ఇస్ ద విల్ టు ట్రాన్స్ఫార్మింగ్ విల్ అన్నదాన్ని. This enables the spirit to mount upon the shoulders of matter, as HPB expressed it. So spirit to mount upon the shoulders of matter. Spirit అంటే ఏంటి? సున్నా. మౌల్డ్స్ అపాన్ ది షోల్డర్స్ ఆఫ్ మ్యాటర్. మన ఆస్ట్రాలజీలో ఏం చెప్పుకున్నాం మొన్న? మ్యాటర్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ క్రాస్. దాని షోల్డర్స్ మీద స్పిరిట్ ఆస్పెక్ట్ ఉండడం. సో ఏ సింబల్గా చెప్పుకున్నాం మీరు అది గ్రహించుకోండి. మనం అక్కడ ఆస్ట్రాలజీ సింబల్స్ అని చెప్పుకున్నాం క్లాస్లో. మ్యాటర్ ఆస్పెక్ట్ మీద స్పిరిట్ చేరడం అది చెప్తున్నా. యాజ్ హెచ్పివి ఎక్స్ప్రెస్డ్ అండ్ ఫోర్సెస్ మ్యాటర్ టు అచీవ్ ద ప్యూరిఫికేషన్ which will lead it eventually to act as the transparent medium for the revelation of divinity. అది వీడిని ఏం చేస్తుందంటే షోల్డర్స్ మ్యాటర్ ఆస్పెక్ట్ మీద స్పిరిట్ ఇదవ్వడం. సో
అది జరిగినప్పుడు డివినిటీ అంటుండేది ఎక్స్ప్రెషన్లోకి రావడం, అది జరుగుతుంది. సో ట్రాన్స్పరెంట్ మీడియం అంటుండేది అంటే ఒక ట్రాన్స్పరెన్సీ అంటే పైన ఉండేది ఏదో అది చక్కగా వీటి మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఏ గ్రహంగా మనం చెప్పుకున్నా మీరు ఆలోచించండి. It knows itself finally as the will which transfigures. దానివల్ల ఏమవుతుంది? It was the transfiguration which Christ manifested when he emerged before the startled eyes of his disciples as light incarnate and was transfigured before them. He became transfigured. ట్రాన్స్ఫిగరేషన్ అంటే ఏంటి? ఈ రూపం లేదు, ఆ రూపంగా వీడు ఏర్పడిపోయాడు. ఇక్కడ ఈయన రూపం లేదు, జీసస్ గారి రూపం లేదు, క్రైస్ట్ రూపం మనలో క్రాస్ మీద ఆ రూపం వచ్చేసారు. సో మ్యాటర్లో ఆ రూపం దిగి రాబడాలి. సో అది ట్రాన్స్ఫిగర్ అవ్వడం అంటే అది ట్రాన్స్ఫారం చెప్పారు. ట్రాన్స్ఫిగర్ అయిపోవడం అంటే ఏమీ లేదు, అది మాత్రమే నిలబడిపోతుంది. అది జీసస్ గారు ఆయన చుట్టూ ఉన్న డిసైపుల్స్కి ఆయన చూపించారు ఆయన లైఫ్లో. అంటే ఆ లైఫ్ ఆస్పెక్ట్ తీసుకున్నటువంటి దేనికంటే కనుక ప్రతివాడు భూమి మీద పుట్టింది ఏంటంటే ఆ ట్రాన్స్ఫిగర్ అవ్వాలి. ట్రాన్సెండ్, ట్రాన్స్మిట్, ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్ఫిగర్, ట్రాన్స్లేట్ చెప్పారు. ఇది మొత్తం ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్సెండెన్స్ రిజల్టింగ్ ఇన్ ట్రాన్స్ఫిగరేషన్. అది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్సెండ్ అంటే వీళ్ళ నుంచి ఇక్కడ దాకా దిగి రావడం. దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్సెండెన్స్. ఇది ట్రాన్స్ఫిగర్ అవ్వడానికి ఇదంతా కూడా. విచ్ క్రైస్ట్ manifested when he emerged before the startled eyes of his disciples as light incarnate, was transfigured before them. Entire process resulting in transfiguration is worked out in relation to the second ray by the combined influence of the three constellations through which the ray chooses by an act of its sufficient will to act in time and space. Let us look of them for a moment. సో ఈయన ట్రాన్స్ఫిగర్ అవ్వడానికి ప్రధానంగా చేసినటువంటి విషయం ఏంటంటే సెకండరీ బై ది కంబైన్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది త్రీ కాన్స్టలేషన్స్ విచ్ దిస్ రే చూసెస్. సో కంబైన్డ్ యాక్షన్ ఆఫ్ ది త్రీ కాన్స్టలేషన్స్. ఈ త్రీ కాన్స్టలేషన్స్ ఏవి ఉన్నాయి? అదే మనం చోట్ల పనిచేస్తున్నటువంటి త్రీ కాన్స్టలేషన్స్ మన సౌరమండలానికి. ఈ త్రీ కాన్స్టలేషన్స్ వలన త్రూ విచ్ ది సెకండ్ రే చూసెస్ బై అన్ యాక్ట్ ఆఫ్ ఇట్స్ sufficient will to act in time and space. సో చోట్లో ఈ ఇవ్వబడినటువంటి కార్యక్రమం అంటున్నది ఈ త్రీ కాన్స్టలేషన్స్ ద్వారా ఇది వర్తింపడటం అంటుండే జరుగుతుంది. ఆ త్రీ కాన్స్టలేషన్స్ ఏంటో మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ క్లాస్లో. అవేంటో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సత్ప్రవర్తన ప్రాప్య సర్వే జనాః సుజనో భవంతు. ఓం శాంతి శాంతి.